హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నేహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తే హాయ్, దిస్ ఇస్ నిహారిక. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ స్టోరీస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు నేను కేరళ వెళ్ళాను కదా. సో నా కేరళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వ్లాగ్ అనేది షూట్ చేశాను. అండ్ ఈ ట్రిప్ అనేది చాలా లైక్ అప్పుడప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళిన ట్రిప్ మాట. మీలో ఎవరైనా ఇలాగా మీరు అనుకుంటే వెంటనే వెళ్ళిపోగలరా చెప్పండి? మేము లైక్ వెడ్నెస్డే అనుకున్నాం, ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కేసాము. అంటే 3 days హాలిడేస్ ఉన్నాయన్నమాట. ఇంట్లో ఉండి ఏం చేద్దాము, ఎక్కడికైనా వెళ్దామంటే బెంగళూరులో దగ్గరలో ఏదైనా ప్లేసెస్ వెళ్దామంటే, యాక్చువల్లీ నేను నేచర్ పర్సన్ కాదు. అంటే ట్రీస్, గ్రీనరీ అవన్నీ చూసే పర్సన్ ఏం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ ఎంజాయ్ చేయాలి అనే టైప్ అమ్మాయిని. సో అందుకని చెప్పి బెంగళూరు దగ్గరలో అయితే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్, గ్రీనరీ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా కాదని చెప్పి మేము కేరళ ప్లాన్ చేసాము. కేరళ వెళ్దామా అంటే, ఎప్పటి నుంచో మా హస్బెండ్కి అడుగుతున్నాను, బోట్ హౌస్ చూడాలని ఉంది. లైక్ సినిమాల్లో చూసినట్టుగా ఏమై చేసావే మూవీలో చూసినట్టుగా ఉంటుందా? చాలామంది కూడా వెళ్ళి షూట్ చేసి పెట్టారు కదా. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది నా పర్సనల్ అండ్ నేను జెన్యున్గా చెప్పిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను చూడండి. సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి కేరళ వెళ్ళిపోయాం. నైట్ యాక్చువల్లీ మాకు ట్రైన్ టికెట్స్ కూడా మాకు లేవు. బుక్ చేసాము ఆర్ఏసీ, లైక్ ఒకే సీట్ ఇద్దరు. కానీ అలాగే అడ్జస్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, అంతే కదా. లైఫ్లో అడ్జస్ట్మెంట్స్ అన్ని చాలా కామన్. సో ఫస్ట్ టైం మేము అలాగా ఒకే బెడ్ మీద ఇద్దరం కూర్చొని అడ్జస్ట్ అయ్యి పడుకోకుండా, నిద్ర లేకుండా, ఒకళ్ళు పడుకోకుండా లేచి అలా వెళ్ళిపోయాం అన్నమాట. సో కేరళ అయితే రీచ్ అయిపోయాం. అంటే కేరళ అంటే మేము వెళ్ళేది అల్పి. యాక్చువల్లీ మేము ఫస్ట్ కేరళ కొచ్చి ఇవన్నీ ప్లేసెస్ ఒక్కటే అనుకున్నాం, కానీ వేరు. కేరళ వేరు, కొచ్చి వేరు, అలిపి వేరు. అక్కడ ఉన్న చిన్న చిన్న ఊర్లు మాట. సో మనం ఇప్పుడు వెళ్ళింది అలిపి. వాళ్ళు అలిపుర అని అంటారంట. సో మేము బోట్ హౌస్ బుక్ చేసుకున్నాం. సో అన్ సీజన్లో వెళ్తే ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. చాలా తక్కువ మంది ఉన్నారు. మేము ఎక్కువ ప్లాన్ చేసేది కూడా అన్ సీజనే, ఎందుకంటే మాకు క్రౌడ్ ఉంటే మాకు అసలు నచ్చదు, మేము ఎంజాయ్ చేయలేము అనుకుంటాము. సో అందుకని చెప్పి సీజన్ కాదు. సో బోట్ హౌస్ అనేది ఒకటి డబల్ డెక్కర్ ఉంటుంది. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఫ్యామిలీస్ వేరేగా ఉంటుంది, లేదు కపుల్ వస్తే కపుల్ సపరేట్ బోట్ ఇస్తారన్నమాట. అన్ సీజన్ కాబట్టి బోట్ 10,000 పర్ డే. సో సీజన్లో వెళ్తే బోట్ 20,000 పర్ డే అండ్ పర్ కపుల్ కూడా. అందులో ఎన్ని కపుల్స్ ఉంటే అన్ని 20,000 లాగేస్తారు మన దగ్గర. అండ్ నాకైతే అంత ఎగ్జైట్మెంట్గా ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను క్రూజే ఎక్కాను కాబట్టి. సో ఇది నాకు అంత అనిపించలేదు. కానీ ఇంకోటి ఏంటంటే, నాకెందుకు నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేదు అనుకున్నానంటే, గోకర్ణ వెళ్ళాను కదా, గోకర్ణలో కూడా షిప్ ఎక్కాను. సో ఆ సీనరీ ఈ సీనరీ ఒకేలాగా ఉంది. అందుకే నాకు అంత ఎగ్జైట్మెంట్ అనిపించలేదు అనమాట. సో ఆ రోజు మార్నింగ్ దిగ్గానే బోట్ హౌస్లోకి వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసాము. నాకు మెయిన్గా బోట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్. కేరళ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. అందులో నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంది. నాకు నాన్ వెజ్ చాలా నచ్చింది. మనం ముందుగా వాళ్ళకి చెప్పేయాలన్నమాట. మనకి బోర్డు అప్ చెప్పినప్పుడు మనతో పాటు ఒక డ్రైవర్ అండ్ కుకింగ్ మనిషి ఉంటారన్నమాట. మనకి ఏం కావాలంటే అది కుక్ చేసి ఇస్తారు. సో ఆ రోజు మనకి మధ్యాహ్నం లంచ్ అనేది మంచిగా ప్రిపేర్ చేశారు. ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసుంటే మీరు ఆల్రెడీ ఫోటో కూడా తీసి పెట్టాను, ఏం కుక్ చేసి పెట్టారని చెప్పి. మనకు ఫిష్ పెట్టారు, చికెన్ పెట్టారు, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉంది. కానీ షిప్లో నేనైతే అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. కానీ వ్యూ అయితే, సీనరీ అయితే ఎంత బాగుందో. సో మనకు మార్నింగ్ అంటే మాకు టైమింగ్ ఇచ్చారన్నమాట. చెక్ ఇన్ టైం వచ్చేసి 12 o'clock ఇచ్చారు. మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. ట్రైన్ మాకు లేట్ అయిపోయింది, 3 hours లేట్ అయింది. అందుకని చెప్పి లేట్ అయిపోయింది కాబట్టి అలాగ బోర్డు మనకి తీసుకెళ్ళిపోతారు. ఒక రోజంతా సీ మొత్తం, ఆ రివర్ అంతా తిప్పి ఈవినింగ్ ఒక ప్లేస్లో ఆపేస్తారు. మధ్యలో మసాజ్ సెంటర్ కూడా ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ నా సజెషన్ అనేది తీసుకోకండి, వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే నేను కూడా కేరళ మసాజ్ ఎలాగుంటుంది అని చెప్పి మేమిద్దరం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాము. అస్సలు వర్త్ కాదు. 4,000 రూపీస్ తీసుకున్నారు ఇద్దరికి. అసలు మసాజ్ చేసినట్టే లేదు. దాని బదులు మనకి బ్యూటీ పార్లర్, స్పా ఎంత బాగా చేస్తారో అనిపిస్తుంది నాకు. సో ఈవినింగ్ ఒక ప్లేస్లో ఆపుతారు మనకి. అక్కడ యాక్చువల్లీ మార్నింగ్ తీసుకెళ్ళిపోయి ఈవినింగ్ 6 o'clockకి ఆపేస్తారు. ఎందుకంటే నైట్ టైం అయితే బోర్డు అయితే తిప్పరు. ఒక ప్లేస్లో ఆపేస్తారు కాబట్టి ఆ ప్లేస్లో మేము మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యి ఫొటోస్ తీసుకున్నాము. కొన్ని ఆల్రెడీ మీరు అప్లోడ్ చేశాను చూడండి ఇన్స్టాగ్రామ్లో.
ఎందుకంటే ఎందుకు తిప్పరో కూడా రీజన్ నేను అడగలేదు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. కానీ మాతో వచ్చిన అతను మాత్రం తెలుగు అతనే, కానీ ఎక్కువ ఏం మాట్లాడలేదు ఎందుకంటే మేము బిజీగా ఉన్నాం కదా ఫొటోస్ తీయడంలో, రివర్ చూడడంలో ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను మా హస్బెండ్. అండ్ ఈవినింగ్ ఒక ప్లేస్ ఆపేశారు కాబట్టి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే రెడీ అయిపోయాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి కాఫీ, పకోడీ, మనకి ఏం కావాలంటే అది వాళ్ళు కుక్ చేసి పెడతారు మనకి చెప్పేస్తే. సో మేము పకోడీ అడిగాము, మనకు పకోడీ చేసి పెట్టారు. అండ్ లంచ్ వచ్చేసి డిన్నర్ వచ్చేసి చపాతీ, చికెన్, రైస్, మళ్ళీ సపరేట్ కర్రీ. కానీ నిజంగా చెప్తున్నాను, కుకింగ్ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మధ్యాహ్నం ఐటమ్స్ అయితే ఏమీ పెట్టలేదు, మళ్ళీ కొత్తగా మన కోసం చేసి పెట్టారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. సో ఒక చోట ఆపేస్తారని చెప్పాను కదా, అక్కడ లైన్గా బోర్డ్స్ అండి. కానీ నాకు నా బోర్డు కన్నా పక్కనున్న బోర్డు అయితే బాగా నచ్చింది. డబల్ డెక్కర్, మన సినిమాల్లో చూసినట్టుగా ఎడ్జ్లో నుంచొని వీడియో తీసుకుంటాం కదా, సేమ్ అలానే ఉంది. కానీ నాకు అలాగా అవ్వలేదు, ఎందుకంటే మాది ఫుల్ క్లోజ్డ్ అయిపోయింది. ఏసీ అడిగాం మేము, ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. అండ్ కేరళ మేము వెళ్ళిన రోజు ఎంత సన్నీగా ఉందంటే చాలా చెమటలు పట్టేసాయి, ఎంత ట్యాన్ అయిపోయాం కూడా. అండ్ అక్కడ సాల్ట్ వాటర్, ఆ సాల్ట్ వాటర్కి నా ఫేస్ మొత్తం పింపుల్స్ కూడా వచ్చేసాయి. ఇంటికి వచ్చి చాలా చాలా ఇంకా చెప్పలేని మాటలు అన్ని పింపుల్స్ వచ్చాయన్నమాట. సాల్ట్ వాటర్, నోరు కడుక్కున్న సాల్ట్ వాటరే, స్నానం చేస్తుంది ఆ సాల్ట్ వాటర్తోనే. మరి బోట్లో కదా, మరి ఇంకా తప్పదు. అండ్ ఇది వచ్చేసి మా రూమ్ అన్నమాట, సింగిల్ రూమ్, చాలా బాగుంటుంది. సీనరీ అయితే చాలా బాగుంది, సేమ్ సినిమాలో ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ మీరే కానీ ప్లాన్ చేసినట్టయితే డబల్ డెక్కర్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎడ్జ్లో ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. మాది ఏసీ కాబట్టి ఫుల్ క్లోజ్డ్ అయిపోయింది కాబట్టి మాకు అంతగా ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి కూడా అవ్వలేదు, అంటే నాకు ఇంట్రెస్ట్గా తీసుకోవడానికి అవ్వలేదు. సో ఇది నా కేరళ ఎక్స్పీరియన్స్. నాకైతే వర్త్ కాదనిపించింది, మీకు వర్త్ అనిపిస్తే మీరు వెళ్ళొచ్చు. మాకైతే బడ్జెట్ అరౌండ్ 20,000 to 25,000 అయింది, అంతే, అంతమించి ఎక్కువేం అవ్వలేదు. సో ఇది నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్, బోట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డే ఏం తిరిగామని చెప్పి నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ నాకైతే వర్త్ అనిపించలేదు, మీకు వర్త్ అనిపిస్తే వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.